కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టిందా? పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? పొరుగు రాష్ట్రాల్లోని సొంత పార్టీ నేతలను పదే పదే రాష్ట్రానికి రమ్మనడానికి కారణమేంటి? ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. గత ఎన్నికల సమయంలోనే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపకున్నా కనీసం పోటీ చేస్తుందనే ప్రచారానికైనా రాగలిగింది. షర్మిల తన అన్న జగన్ను టార్గెట్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. కూటమి విజయదుందుభి మోగించింది. అయితే ఇలాంటి సమయంలోనే ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహించిన వైఎస్ జయంతి వేడుకలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వేడుకలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులు తరలివచ్చారు. హైకమాండ్ ఆదేశాల మేరకే హాజరయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీపై ఫోకస్ పెడతారన్నారు. కడపలో త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయనే రీతిలో కామెంట్లు చేశారు. కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని వైసీపీ నుంచి గాలమేసేందుకు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో వైసీపీకి, జగన్కు ఏమైనా ప్రతికూలతలు ఎదురైనా, ఆ పార్టీ ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపించినా అలాంటి వాళ్లంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరొచ్చనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఈలోగా వైసీపీ ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతూ ఉంటే బాగుంటుందనే భావన కాంగ్రెస్ హైకమాండ్లో ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.